వైసీపీ నాయకులకు పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడ పారదర్శకత పాటించలేదు. గత 5 ఏళ్లు యువత విద్యార్థులు మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదం. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు యువత విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి తీరుతామని వెల్లడించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వ్యవస్థల్ని జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజల్ని దగా చేశారు. యువత విద్యార్థిని మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడడానికి సిగ్గుండాలి. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మారు కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారన్నారు. రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు. సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఎవరు డిహైడ్రేషన్ అవ్వకూడదని చెప్పి పెద్ద ఎత్తున బటర్ మిల్క్ ప్యాకెట్లు, అట్లాగే పెద్ద ఎత్తున లక్షలాది బటర్ మిల్క్ ప్యాకెట్లు, లక్షలాది వాటర్ ప్యాకెట్లు, అలాగే అనేక తోపుడు బండి పుచ్చకాయలు ఎక్కడికక్కడ పుచ్చకాయలు చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఏ సభల్లో జరిగి ఉండదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ లేట్ అయితే భోజన సదుపాయాలు ఇబ్బంది అవుతుందని చెప్పి 4 దిక్కులా కూడా లక్షలాది బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడికక్కడ పెట్టి ప్రతి బస్సులోకి, కారులోకి, మోటార్ సైకిల్ మీద వచ్చేకి అందరికీ 4 దిక్కుల ఇటువైపు కాకినాడ యానా రోడ్లో ఒక దిక్కున పెడతా ఉన్నాం. అలా మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం. అటువైపు కత్తిపూడి ధర్మవరం ఒక పెడతా ఉన్నాం. ఇటువైపు అన్నవరంకి కత్తిపూడికి మధ్యలో ఒక చోట పెడతా ఉన్నాం. కాబట్టి రిటర్న్ వెళ్ళే వాళ్ళందరికీ ఆ భోజన సదుపాయాలు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా కొంచెం వారందరికీ కూడా తెలిసేటట్టు తెలియజేసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభకు వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ స్టాంప్ బ్యాటింగ్ కానీ ఏది జరగకుండా ఉండడానికి, అలాగే ఇవాళ
దేశానికే కావాల్సినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన భద్రత కూడా ఏం లోపించకుండా మనం చూసి